ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వారోత్సవాల సందర్భంగా స్త్రీ శక్తి దివస్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని తెనాలిలో నిర్వహిస్తూ ఉన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు కూడా స్త్రీ శక్తి దివస్ కార్యక్రమంలో భాగంగా మిషన్ సాహసి అనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. తెనాలి విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజ్ ప్రాంగణంలో ఈరోజు సాయంత్రం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు 1000 మందికి పైగా విద్యార్థినులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కూడా కొంతమంది గెస్టులు అయితే ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థినులను ఉద్దేశించి కూడా కొన్ని కీలక సూచనలు అయితే చేస్తూ ఉన్నారు. విద్యార్థినులు ఆత్మరక్షణకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా దేశవ్యాప్తంగా ఆడపిల్లల మీద కూడా దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. వారందరి మీద కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితుల్లో కూడా వారందరూ కూడా వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిని కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి, ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అసలు ఈ కార్యక్రమం విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజ్ ప్రాంగణంలో ఏ విధంగా జరుగుతూ ఉంది, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థినులను ఉద్దేశించి ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులు కానివ్వండి, ఏబీవీపీ నాయకులు కానివ్వండి, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా మరి తెనాలి ఏబీవీపీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం తెనాలిలో ఉన్నటువంటి జూనియర్ కళాశాల విద్యార్థినులంతా కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఇది ఈరోజు ఆ విద్యార్థులకి మరి ఏ విధంగా మహిళ రక్షింపబడాలి సమాజంలో అనేటటువంటి విషయాల్ని, ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క గొప్పతనాన్ని, ఆమెను ఆదర్శంగా తీసుకుని ఎలా ఎదగాలి, పిల్లలు లేడీస్ మహిళలంతా కూడా ఎలా ఎదగాలి అని ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క జీవిత చరిత్ర గురించి వాళ్ళకి వివరించడము, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి మరి చాలా గొప్ప విషయాలైనటువంటి ఆప్యాయత, అనురాగం, ప్రేమ, ఇటువంటి వాటన్నిటికీ అంటే మనం ఏ విధంగా పెంపొందించుకోవాలి, కుటుంబంలో ఉన్నటువంటి ఆప్యాయతల్ని ఎలా మనం గౌరవించుకోబడాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా పిల్లలకి చెప్పడం జరిగింది. సో మనందరికీ తెలిసిందే హిస్టరీ రాణి లక్ష్మీబాయి గురించి. సో ఇక్కడ మన పిల్లలకు కూడా చెప్పింది ఏంటంటే 3 క్వాలిటీలు: నెవర్ గివ్ అప్, స్టే స్ట్రాంగ్ అండ్ బీ బ్రేవ్. సో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సొంత తెలివితేటలతో విట్టిగా దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పానండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వేదశ్రీ ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలని. ఎలాగైతే ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెనాలి నగర శాఖ ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా స్త్రీ శక్తి దివస్గా జరుపుకునే సందర్భంగా
తెనాలిలో మిషన్ సాహసి అనే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో గత 3-4 రోజుల నుంచి తెనాలిలో ఉన్న వివిధ కళాశాలల విద్యార్థినీలకు సెల్ఫ్ డిఫెన్స్ అంటే మనల్ని మనం స్వీయ రక్షణ చేసుకోవడానికి చిన్న చిన్న ట్రిక్స్, పెన్తో డిఫెన్స్ ఎట్లాగా, లేదంటే పంచెస్ ఎట్లాగా, ఇట్లా వివిధ చిన్న చిన్న ట్రిక్స్ సెల్ఫ్ డిఫెన్స్ ఎట్లా ఇవ్వాలి అనేది నేర్పించడం జరిగింది. ఆ ఉద్దేశం మేరకు ఇవాళ ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ గ్రౌండ్స్లో పిల్లలందరికీ ప్రోత్సహించుకుంటూ ఒక చిన్న సెమినార్ లాగా కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మన జాస్తి సర్లా గారు, అలాగే అవ్వారు లత గారు, అలాగే రజనీ గారు అడ్వకేట్ గారు, అలాగే లక్ష్మి గారు, ఎన్ సుమన్ గారు పాల్గొనడం జరిగింది. ప్రోగ్రాంలో సుమారు 12 మంది విద్యార్థుల వరకు పాల్గొన్నారు. చాలా బాగా జరిగింది. ఇట్లాగే స్ఫూర్తిదాయకంగా విద్యార్థులు నిరంతరం అసలు వాట్ ఈజ్ మన ఫ్రీడంలో ఎవరెవరు ఉమెన్స్ ఎంతమంది ఎలా పోరాడారు అని తెలుసుకుంటూ ఇలాగే ఎప్పుడు ప్రేరణాదాయకంగా ఉండాలని కోరుకుంటున్నాను.